గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం సిలబస్ చెప్పుకున్నాం. హెర్మైట్ పాలినామియల్ అంటే చెప్పుకున్నాం, అవునా? ఇప్పుడు హెర్మైట్ పాలినామియల్ సమ్ చేసాం, అంతే కదా? సో నెక్స్ట్ సమ్ రాయండి. ఎగ్జాంపుల్, మీరు ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ రాసుకోండి. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ 2 రాయండి. ఎగ్జాంపుల్ 2, express h of x is equals to x power 4 plus 2x cube plus 2x square minus x minus 3 in terms of Hermite polynomials. సో ఇక్కడ వాళ్ళ పాలినామియల్ ఇచ్చారు, ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3. దీన్ని మనం హెర్మైట్ పాలినామియల్స్లోకి మార్చాలి. హెర్మైట్ పాలినామియల్స్ ఏంటండి? h0 h1 h2 h3 h4 ఆల్రెడీ మీరు ఫైండ్ చేశారు. ఆ స్టాండర్డ్ ఫార్మ్స్ రాసుకుని ఈ ఇచ్చిన పాలినామియల్ని హెర్మైట్ పాలినామియల్స్లోకి మార్చాలి. సమ్ రాసుకోండి, ఎలా చేయాలి చెప్తాను. సో చూడండి సొల్యూషన్. సో ఇక్కడ హెర్మైట్ పాలినామియల్స్ ఏంటి? h0 h1 h2 h3 h4. we know that h0 ఎంత? ఆల్రెడీ మనం స్టాండర్డ్ రిజల్ట్ ప్రూవ్ చేస్తాం. h0 ఎంత? 1. h1 2x, అవునా? h2 ఎంత? 8x క్యూబ్, h2 4x స్క్వేర్ మైనస్ 2, 4x స్క్వేర్ మైనస్ 2. h3 8x క్యూబ్ మైనస్ 12x, 8x క్యూబ్ మైనస్ 12x. h4 ఎంత? 16x power 4 minus 48x square plus 12x plus 12. ఓకేనా? సో ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఇవన్నీ ప్రూవ్ చేస్తాం. సో h0 1, h1 2x, h2 4x స్క్వేర్ మైనస్ 2, h3 8x క్యూబ్ మైనస్ 12x, h4 16x power 4 minus 48x square plus 12. ఓకేనా? ఇప్పుడు ఇవి హెర్మైట్ పాలినామియల్స్, ఈ స్టాండర్డ్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. h0 1, h1 2x, h2 4x స్క్వేర్ మైనస్ 2, h3 8x క్యూబ్ మైనస్ 12x, h4 16x పవర్ 4 మైనస్ 48x స్క్వేర్ ప్లస్ 12. ఇప్పుడు మనం ఇచ్చిన పాలినామియల్లో x పవర్ 4 ఉంది, x క్యూబ్ ఉంది, x స్క్వేర్ ఉంది, x ఉంది, కాన్స్టెంట్ ఉంది. x పవర్ 4 ఇక్కడ దీని నుంచి మనం x పవర్ 4 రప్పించాలి. సో ఇక్కడ x పవర్ 4 ఏమవుతుంది చూడండి. దట్ ఇంప్లైస్ ఇక్కడ 12 అటెంప్ట్ తీసుకెళ్ళిపోండి. ఓకేనా? x పవర్ 4 మనకు కావాలి కాబట్టి ఈ రెండు అటెంప్ట్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమొస్తుందమ్మా? 16x పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు h4 ఇవన్నీ అటెంప్ట్ తీసుకెళ్ళిపోండి ప్లస్ 48x స్క్వేర్ మైనస్ 12. అంతేనా? మనకి x పవర్ 4 వాల్యూ కావాలి కాబట్టి 16x పవర్ 4 ఇటే వదిలేసి అన్నీ LHS తీసుకొస్తాం. సో h4 మైనస్ 48 ప్లస్ 48 మైనస్ 12. ఇప్పుడు మనకి x పవర్ 4 కదా కావాలి. సో x పవర్ 4 ఈక్వల్ టు ఇక్కడ 16 మల్టిప్లై చేస్తుంది, అలాగైతే డివైడ్ చేస్తుంది. సో ఏమైనా 1/16 ఇంటూ h4 ప్లస్ 48/16 ఇంటూ x స్క్వేర్ మైనస్ 12/16. అర్థమవుతుందమ్మా? ఇక్కడ 16 మల్టిప్లై చేసిన అలాగైతే డివైడ్ చేస్తుంది.
సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 48/16 ఎంత 3 16 3 48 కదా ఎక్స్ స్క్వేర్ మైనస్ 12/16 3/4 ఇది x పవర్ 4 అర్థమైంది x పవర్ 4 వాల్యూ సో x పవర్ 4 వాల్యూ ఏమవుతుంది 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3/4 ఓకేనా సో ఇక్కడ ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి సో h ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చారు x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3 అర్థమైందమ్మా అలాగే సరే మనం ఓ పని చేద్దాము అన్నీ అలా ఫైండ్ చేద్దాం సో ఇక్కడ x పవర్ 4 వచ్చింది తర్వాత x క్యూబ్ కదా ఉంది x క్యూబ్ ఫైండ్ చేద్దాం సో ఇక్కడ x క్యూబ్ ఏమవుతుంది ఇక్కడ నుంచి సో h3 ఆఫ్ x ఈక్వల్ టు 8x క్యూబ్ మైనస్ 12x కదా h3 ఆఫ్ x ఈక్వల్ టు 8x క్యూబ్ మైనస్ 12x కదా దీనికి మనకి x క్యూబ్ ఎంత ఉంది రాదా ఈ 12x ఇక్కడ తీసుకొచ్చింది అప్పుడు ఏమొస్తుంది 80x క్యూబ్ ఈక్వల్ టు h3 ఆఫ్ x ప్లస్ 12x దీని నుంచి x క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది 1/8 ఇంటూ h3 ఆఫ్ x ప్లస్ 12/8 ఇంటూ x అవునామా సో దట్ ఈక్వల్ టు 1/8 ఇంటూ h3 ఆఫ్ x ప్లస్ 12/8 అంటే 4/2 కదా 3/2 x 4 3 12 4 2 3/2 x సరేనా అది x క్యూబ్ అలాగే మనం x స్క్వేర్ ఫైండ్ చేద్దాం x స్క్వేర్ ఎంత వస్తుంది h2 ఆఫ్ x is equals to 4x square minus 2 ఆ మైనస్ 2 తీసుకోండి ప్లస్ 2 అవుతుంది 4x square equal to h2 of x plus 2 దీని నుంచి x స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా 1/4 ఇంటూ h2 of x ప్లస్ 2/4 అవునమ్మా 2/4 అంటే ఎంత 1/2 అంటే x స్క్వేర్ ఎంత వస్తుంది 1/4 ఇంటూ h2 of x ప్లస్ 1/2 అక్కడ వస్తుంది సో అర్థమవుతుందా మనం ఏం చేస్తున్నాము ఇక్కడ మనకి x పవర్ 4 వాల్యూ కావాలి ఇగో x పవర్ 4 వాల్యూ పెట్టాం x క్యూబ్ వాల్యూ కావాలి ఇగో x క్యూబ్ వాల్యూ ఫైండ్ చేస్తాం x స్క్వేర్ వాల్యూ కావాలి x స్క్వేర్ ఫైండ్ చేస్తాం ఆ తర్వాత x ఫైండ్ చేద్దాం ఇక్కడ 2 4 క్యాన్సిల్ చేసి ఇంకో స్టెప్ రాద్దాం అప్పుడు ఏమొస్తుందమ్మా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ స్టెప్లో సో x స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1/4 ఇంటూ h2 ఆఫ్ x ప్లస్ 1/2 అది x స్క్వేర్ వాల్యూ అర్థమైందా సో నెక్స్ట్ x వాల్యూ h1 ఆఫ్ x ఎంత 2x కదా 2x అయినా దీని నుంచి x వాల్యూ ఎంత 1/2 ఇంటూ h1 ఆఫ్ x అర్థమైందా లాస్ట్ ఈ కాన్స్టెంట్ సో h0 ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు 1 అలా మనం మొత్తానికి హెచ్లోకి వచ్చింది ఇప్పుడు మనం ఇది తీసుకుందాం ఇవన్నీ అర్థమయ్యే ఎలాగో సో గుర్తుపెట్టుకోవాలి x పవర్ 4 ఎంత 1/16 ఇంటూ h4 ఆఫ్ x ప్లస్ 48/x స్క్వేర్ మైనస్ 12/x అలాగా x క్యూబ్ x స్క్వేర్ x వాల్యూ అర్థమైందా అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి x పవర్ 4 చోట ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము సో ఏమొస్తుంది చూడండి సో ఈ రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకోండి x క్యూబ్ సో ఈ 4 గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఫస్ట్ మనం సో తీసుకుంది అది h4 ఆఫ్ x సో ఈ పాలనామా తీసుకున్నాను పాలనామా ఏంటి h ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3 సో దట్ ఈక్వల్ టు కంటిన్యూ చేద్దాము x పవర్ 4 అంటే ఎంత వస్తుంది 1/16 h4 ఆఫ్ x ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3/4 అని రాయొచ్చు x పవర్ 4 బట్టి ప్లస్ రిమైనింగ్ ఉంది 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3 రాయినామా సో అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/16 ఇంటూ h4 ఆఫ్ x తర్వాత x క్యూబ్
ఎక్స్ క్యూబ్ ఒకటే కదా ఉంది ప్లస్ 2x క్యూబ్ అదే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ కాన్స్టెంట్ -3/4 -3 ఎంత -3/4 -3 ఎల్సిఎం 4 4 3 12 అంటే -15/4 అలా చేయాలి అర్థమైందా ఇప్పుడు ఎక్స్ క్యూబ్ బదులు ఇది సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు ఏమొస్తుందమ్మా 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ అని రాయండి 1/8 ఇంటూ h3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ ఇదంతా మామూలు 5x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 15/4 అర్థమైందమ్మా సో ఇక్కడ మరి సింప్లిఫై చేద్దాము 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1/8 అంటే 1/4 h3 ఆఫ్ ఎక్స్ అర్థమవుతుందా ప్లస్ 2 ఇంటూ 3/2 2 2 క్యాన్సిల్ 3x ప్లస్ 5x స్క్వేర్ మైనస్ x మైనస్ 15/4 సో ఏమొస్తుంది ఇక్కడ 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/4 ఇంటూ h3 ఆఫ్ ఎక్స్ తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 2x మైనస్ 15/4 ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ వల్ల ఏం రాయాలి 1/4 ఇంటూ వచ్చింది కదా ఒక వాల్యూ రాయాలి అలా మనం మొత్తానికి ఈ హెర్మైట్ పాలినామియల్స్లో వచ్చేయాలి ఏమైనా అర్థమైందా ఇంకా ఉంది సమ్ ఎక్స్ స్క్వేర్ బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయాలో రాసుకోవాలి అలాగే ఎక్స్ బదులు రాయాలి కాన్స్టెంట్ బదులు రాయాలి సో ఇది ఏం చేసాము హెచ్ఆర్ఎక్స్ కూడా ఏమి ఇచ్చారు x⁴ ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఇక్కడ x⁴ అంటే ఏంటి 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3/4 ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం ఈ ప్లస్ 2x క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 3 అలా రాసేస్తాం ఇప్పుడు సింప్లిఫై చేద్దాం చేస్తే ఏమొస్తుంది 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ వస్తుంది ఎక్స్ క్యూబ్ ఒకటే ఉంది 2x క్యూబ్ 3x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ 5x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3/4 మైనస్ 3 మైనస్ 15/4 అలాగా 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ బదులు 1/8 ఇంటూ h3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ రాయాలి మళ్ళీ సింప్లిఫై చేసి ఇక్కడ దాకా రాస్తాం ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బదులు సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ దాకా రాస్తాం పెట్టినా వస్తే మీరు అర్థం రావాలి స్టెప్ అయిపోయా అన్ని గ్రూపులు అంతేనా లెక్చరర్స్ గ్రూప్లో యాడ్ చేశాను మన గ్రూప్లో యాడ్ చేస్తానండి నాకు తెలీదు క్వశ్చన్ ఇచ్చాను పేరాబోలా ఇచ్చాను పేరాబోలాను డిఫరెన్షియేషన్ ఇచ్చాను పేరాబోలా అదేనా అర్థమైంది రాశారు బయట దాకా సో నెక్స్ట్ స్టెప్లో సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ వల్ల మనం ఏం రాయాలి 1/4 ఇంటూ h2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 రాయాలి సో దట్ ఈక్వల్ టు 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/4 ఇంటూ h3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వల్ల ఏం రాయాలి 1/4 ఇంటూ h2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 రాయాలి ప్లస్ 2x మైనస్ 15/4 అర్థమవుతుందా దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/4 ఇంటూ h3 ఆఫ్ ఎక్స్ ప్లస్ మళ్ళీ చేసింది 5 ఇంటూ 1 5/4 h3 h2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ 1/2 5/2 ప్లస్ 2x మైనస్ 15/4 సో నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది 1/16 ఇంటూ h4 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/4 ఇంటూ h3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 5/4 ఇంటూ h2 ఆఫ్ ఎక్స్ అర్థమవుతుందమ్మా తర్వాత 2x ప్లస్ 2x ప్లస్ 5/2 మైనస్ 15/4 ఏమవుతుంది ఎల్సిఎం 5/2 మైనస్ 15/4 ఎల్సిఎం 4 పోతే ఏమవుతుంది 2 2 10 మైనస్ 15 అంటే మైనస్ 5/4
ఇప్పుడు ఇక్కడ ఎక్స్ బదులు మళ్ళీ ఏం రాయాలి, ఎక్స్ బదులు 1/2 ఇంటూ h1 రాయాలి అంతే, సబ్స్టిట్యూట్ చేసి. సో చూడండి ఇక్కడ దట్ ఈక్వల్ టు 1/16 ఇంటూ h4 ప్లస్ 1/4 ఇంటూ h3 ప్లస్ 5/4 ఇంటూ h2 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఎంత 1/2 ఇంటూ h1 అంతే కదా, అంతే కదా, మైనస్ 5/4 ఇంటూ ఇక్కడ ఏమి లేకపోతే 1 రాయొచ్చు, 1 రాయొచ్చు కదా. సో ఇక్కడ 2 క్యాన్సిల్, ఇప్పుడు లాస్ట్ వచ్చేది మనకు ఆన్సర్. సో 1/16 ఇంటూ h4 ప్లస్ 1/4 ఇంటూ h3 ప్లస్ 5/4 ఇంటూ h2 ప్లస్ h1 మైనస్ 5/4 ఇంటూ 1 అంటే ఏంటి h0 1 అంటే h0 అనా. చూసారా ఇప్పుడు మనకి ఇచ్చిన పాలినామియల్ x⁴ ప్లస్ x³ అనే ఆ పాలినామియల్ దేంట్లో మారింది, అన్ని హెర్మైట్ పాలినామియల్స్లో మార్చింది. మారిందా లేదా, అదే అన్నారు ఇక్కడ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్స్. ఇగో h0 h1 h2 h3 h4. ఏమైనా అర్థమైందా, జస్ట్ మనం h0 వాల్యూ, h1 వాల్యూ, h2 వాల్యూ, h3 h4 రాసి నీట్గా సబ్స్టిట్యూట్ చేసేవి. చేసినప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఆర్డర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాను. మీరు ఎలాగైనా చేయొచ్చు, ఫస్ట్నే మొత్తం సబ్స్టిట్యూట్ చేసేవచ్చు అప్పుడైనా ఆన్సర్ వస్తుంది. ఇలా చేసినా పర్వాలేదు, అర్థమైందా. ఫస్ట్నే మొత్తం అన్నింటిలో సబ్స్టిట్యూట్ చేసింది, లేకపోతే అలా చేసినా పర్లేదు, ఇలా చేసినా పర్లేదు, అర్థమైందా. రాసుకో. అర్థమైందమ్మా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం. అర్థమైందా, హెర్మైట్ పాలినామియల్ అంటే ఏంటో అర్థమైంది, జనరల్ ఫామ్. తర్వాత ఫస్ట్ 5 హెర్మైట్ పాలినామియల్స్ ఫైండ్ చేయడం, తర్వాత ఇచ్చిన పాలినామియల్ని హెర్మైట్ పాలినామియల్లోకి మార్చడం. అవి ఇప్పటిదాకా మనకి నేర్చుకున్నవి, అంతే కదా. హెర్మైట్ పాలినామియల్ రాసాము, తర్వాత ఏం చేసాం, ఫస్ట్ 5 హెర్మైట్ పాలినామియల్స్ ఫైండ్ చేసాం, తర్వాత ఏం చేసాం, ఇచ్చిన పాలినామియల్ని హెర్మైట్ పాలినామియల్కి రాయడం మానేసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాయండి, హెడ్డింగ్ పెట్టండి, జనరేటింగ్ ఫంక్షన్. చాలా ఇంపార్టెంట్ ఇది థియరం. జనరేటింగ్ ఫంక్షన్ థియరం ఇది చాలా ఇంపార్టెంట్ థియరం. ప్రూవ్ దట్ e⁻2tx - t² is equals to summation n running from 0 to infinity t⁻n/n into hn(x). చాలా ఇంపార్టెంట్ థియరం ఇది, స్టార్ పెట్టుకోండి, చాలాసార్లు ఇచ్చే పరీక్షలో. స్టేట్ అండ్ ప్రూవ్ జనరేటింగ్ ఫంక్షన్ అని అడుగుతారు, లేదా డెరైవ్ జనరేటింగ్ ఫంక్షన్ అడుగుతారు. డెరైవ్ జనరేటింగ్ ఫంక్షన్. సో చూడండి, సో ఏం జనరేటింగ్ ఫంక్షన్ ఏంటంటే ఇది e⁻2tx - t² ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, సమ్మేషన్ n టైమ్స్ టు n రన్నింగ్ ఫ్రమ్ 0 to infinity t⁻n/n into
హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు అని ప్రూవ్ చేయాలి మనం జనరేటింగ్ ఫంక్షన్. ఓకేనా? సో ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ని ఇలా మనం ఎక్స్పాండ్ చేసి రాయొచ్చు అని ప్రూవ్ చేయాలి. సో చూడండి, సో ఇక్కడ సో ఏమి ఇచ్చారు? గివెన్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటమ్మా? ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. దీని ఆన్సర్ రావాలి అంతే కదా. దట్ ఈస్ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా వినండి, సో ఈ పవర్ 2tx ఇంటూ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ రాయచ్చా? బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేయండి మళ్ళీ. సో ఇక్కడ ఈ పవర్ 2tx, ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్, బేసిస్ ఈక్వల్, సో 2tx మైనస్ టీ స్క్వేర్ వస్తుంది లేదా? సో దీన్ని మనం ఇలా రాయచ్చా? సో ఇప్పుడు ఇది ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్. సో ఈ పవర్ ఎక్స్కి ఎక్స్పాన్షన్ ఏంటి? 1 ప్లస్ ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇది ఎక్స్పాన్షన్ ఈ పవర్ ఎక్స్కి. సో దీన్ని మనం సిగ్మాలో ఏమని రాయచ్చు అంటే సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ రాయచ్చు. అర్థమైందమ్మా? సో జనరల్గా చూడండి, ఇక్కడ ఆర్ బదులు 0 రాయండి, ఎక్స్ పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ ఆర్ బదులు 1 రాయండి, ఎక్స్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆర్ బదులు 2 రాయండి, ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని జనరల్గా రాయొచ్చు. సమేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. దీని ఫార్ములా ఈ పవర్ ఎక్స్కి, ఈ పవర్ ఎక్స్కి ఇది మనకేంటి? ఎక్స్పాన్షన్ ఫార్ములా. ఇప్పుడు దీన్ని ఇది అప్లై చేద్దాం. సో చూడండి, అప్లై చేస్తే ఏమొస్తుందో. సో ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమని రాసాం? ఈ పవర్ 2tx ఇంటూ ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్. అది ఇక్కడ అప్లై చేద్దాము ఎక్స్పాన్షన్. ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ అప్లై చేస్తే ఇక్కడ సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఆర్, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కదా, అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది? 2tx అంటే ఏమని రాయొచ్చు? 2tx హోల్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఎక్స్ బదులు 2tx ఉంది, 2tx హోల్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ కూడా ఎక్స్పాన్షన్ సమ్మేషన్ రెండు సపరేట్ తీసుకుందాం. ఎస్ తీసుకుందాం సార్. ఎస్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ జస్ట్ వేరియేషన్ కోసం. మళ్ళీ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ బదులు మైనస్ టీ స్క్వేర్ కదా ఉంది, అంటే దీన్ని ఏమన్నా రాయచ్చమా? మైనస్ టీ పవర్ మైనస్ టీ స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ పవర్ ఆర్, ఆర్ బదులు ఎంత ఉంది ఇక్కడ? ఎస్, ఇక్కడ ఎస్ తీసుకున్నాం కదా, బై ఎస్ ఫ్యాక్టోరియల్. అలా మనం రాదు. అర్థమైందా? ఇక్కడ రాయడం చాలా ఇంపార్టెంట్. ఇలా రాయడమే మీకు రావాలి. ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎక్స్ బదులు ఫస్ట్ 2tx ఉంది, ఎంత ఉందమ్మా? 2tx. అర్థమైందమ్మా? సో ఇక్కడ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఈసారి వేరియేషన్ కోసం ఎస్ తీసుకుందాం. మైనస్ టీ స్క్వేర్ కదా, మైనస్ టీ స్క్వేర్ పవర్ ఎస్ బై ఎస్ ఫ్యాక్టోరియల్. అర్థమైందా? సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే రెండు సమ్మేషన్లో దగ్గర రాద్దాము. సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ, మళ్ళీ సమ్మేషన్ ఎస్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. సో అవి కలిపి రాసేద్దాము. ఏమొస్తుందమ్మా? 2tx హోల్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ మైనస్ టీ స్క్వేర్ హోల్ పవర్ ఎస్ బై ఎస్ ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దామంటే జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఎస్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ దీని ఏమన్నా 2 పవర్ ఆర్ టీ పవర్ ఆర్ ఎక్స్ పవర్ ఆర్ అని రాయొచ్చు. సో రాద్దాము 2 పవర్ ఆర్ టీ పవర్ ఆర్ ఎక్స్ పవర్ ఆర్. ఇంకేం రాయొచ్చు? ఇక్కడ మైనస్ పవర్ ఎస్ అంటే దీని ఏమన్నా రాయొచ్చు? -1 హోల్ పవర్ ఎస్ టీ పవర్ 2 ఇంటూ ఎస్ టీ పవర్ 2s హోల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఎలా రాసాను? జస్ట్ పవర్స్ విడగొడతాం అంతే. నెక్స్ట్ స్టెప్లో సమ్మేషన్ ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ ఎస్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ 2 పవర్ ఆర్ ఉంది కదా, 2 పవర్ ఆర్ రాద్దాము. తర్వాత ఎక్స్ పవర్ ఆర్ రాద్దాము. తర్వాత టీ పవర్ ఆర్ ఇంటూ టీ పవర్ 2s బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయాలి అంటే టీ పవర్ ఆర్ ప్లస్ 2s. అర్థమైందా? బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్. ఇంకోటి ఉంటుంది ఇక్కడ -1 హోల్ పవర్ ఎస్. అర్థమైందా? -1 హోల్ పవర్ ఎస్. తెలిసిందా? ఎలా రాసాను? సో ఇక్కడ 2 పవర్ ఆర్ రాస్తాను.
ఎక్స్ పవర్ ఆర్ రాయిస్తాం, బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయాలి, ఆర్ ప్లస్ 2s బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్ ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ ఎస్ ఇక్కడ దాకా రాస్తాం. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఈ థియరం చాలా ఇంపార్టెంట్. సో జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి, e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇది రప్పించాలి, దీనికోసం మనం LHS తీసుకున్నాం. LHS ఏంటి, e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఈక్వల్ టు e పవర్ 2tx ఇంటూ e పవర్ మైనస్ t స్క్వేర్. ఇప్పుడు e పవర్ x ఎక్స్పాన్షన్ రాయాలి, e పవర్ x ఎక్స్పాన్షన్ ఏంటి 1 ప్లస్ x పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 ఇన్ఫినిటీ. ఇప్పుడు దీని ఏమంటారు, సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ r బై r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీనికి ఇది అప్లై చేద్దాం. ఎలా అప్లై చేసాం చూడండి, e పవర్ 2tx అంటే తిరుగులో ఉంది, e పవర్ x ఎక్స్పాన్షన్ ఏంటి సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ r. x అంటే ఏంటి, ఇక్కడ పవర్లో ఉన్నది, అంటే ఇక్కడ x అంటే ఏంటి 2tx హోల్ పవర్ r బై r ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఈసారి వేరియేషన్ కోసం r బదులు s తీసుకుందాం. సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ x పవర్ r. x అంటే e పవర్ మైనస్ t స్క్వేర్ హోల్ పవర్ s బై s ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఇది ఎక్స్పాన్షన్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్లో రెండు సమ్మేషన్ ఉదయం రాసాము, సార్ నెక్స్ట్ రెండు ఉదయం రాసాము. తర్వాత ఏం చేసాం, జస్ట్ 2 పవర్ r t పవర్ r x పవర్ r బై r ఫ్యాక్టోరియల్, తర్వాత మైనస్ t పవర్ 2s అని రాసి r ఫ్యాక్టోరియల్ అంటే s ఫ్యాక్టోరియల్ దగ్గర రాసాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాం, 2 పవర్ r x పవర్ r t పవర్ r ఇంటూ t పవర్ 2s t పవర్ r ప్లస్ 2s బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. ఇది మైనస్ 1 హోల్ పవర్ సపరేట్గా రాసాం. అంతే. అర్థమైందా? ఏమైనా అర్థం అవ్వలేదా? ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, ఏ డౌట్ ఉన్నా అడగండి, చెప్తాను. మీరు మాత్రం ఇది వచ్చేయాలి అందరికీ, ఇది అందరూ ఎగ్జామ్ రాసి పంపించాలి, నాకు అందరూ చూడకుండా రాయాలి. అర్థమైందా? ఖచ్చితంగా ఇది వచ్చేయాలి అందరికీ. జనరేటింగ్ ఫంక్షన్ వాళ్ళు ఒకసారి స్టేట్ అండ్ ప్రూవ్ అని అడుగుతారు, ఒకసారి ప్రూవ్ దట్ అని ఈ సమ్ ఇస్తారు, అప్పుడు మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ ఖచ్చితంగా ఇది అందరికీ వచ్చేయాలి. అప్పుడు ఇక్కడ దాకా అర్థమై ఇంకా ఇంకా ఉంది బోర్డు, మనకి ఆన్సర్ ఇది రావాలి. అర్థమైందా? సో రాసే ఇక్కడ దాకా. సో నెక్స్ట్ స్టెప్లో జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ r ప్లస్ 2s ఉంది కదా, r ప్లస్ 2sని n అనుకోండి, లెట్ r ప్లస్ 2s ఈజ్ ఈక్వల్స్ టు n అనుకోండి. దీని నుంచి r వాల్యూ ఎంత అవుతుందమ్మా, n మైనస్ 2s అవుతుంది, అంతే కదా. r ప్లస్ 2s ఈక్వల్ టు n అనుకోండి, అంటే ఇక్కడ r ప్లస్ 2s బదులు n అనుకోండి. దీని నుంచి n వాల్యూ r వాల్యూ ఏమవుతుంది, n మైనస్ 2s అవుతుంది. ఇక్కడ r ఉంది కదా, r రన్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ, అంటే r ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 నుంచి పాజిటివ్ వాల్యూస్, అంటే r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అవునా కదా, r వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. పాజిటివ్ నెగిటివ్ తీసుకోవట్లేదు కదా. r అంటే ఏంటమ్మా, n మైనస్ 2s గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీని నుంచి n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2s. దీని నుంచి 2 ఇక్కడ తీసుకొచ్చింది, n బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు s. దీని నుంచి రివర్స్ రాస్తే s లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n బై 2. అంటే s వాల్యూ ఏమవుతుంది, n బై 2 కంటే తక్కువ. అంటే s వాల్యూ ఇన్ఫినిటీ వరకు తీసుకున్నాం కదా, ఆ ఇన్ఫినిటీ వరకు తీసుకోకలేదు, n బై 2 ఆర్ లెస్. అయితే ఇక్కడ n బై 2 తీసుకున్నప్పుడు s వాల్యూ రెండు విధాలుగా ఉంటుంది. సో ఇక్కడ నాకు అర్థమైందా, ఫస్ట్ r ప్లస్ 2sని n అనుకోండి, r ప్లస్ 2sని n అనుకోండి. దీని నుంచి r వాల్యూ ఎంత అవుతుంది, n మైనస్ 2s అవుతుంది.
మొత్తం సమేషన్ని ఎస్ కామ ఎన్లోకి మార్చేయాలి. అంటే ఆర్ ఉండకూడదు ఇక్కడ, ఆర్ లేకుండా మార్చేసుకోవాలి మనం. ఎన్ కామ ఎస్లోకి మార్చేయాలి. ఎలా మారుస్తుందో చూడండి. ఆర్ ప్లస్ 2s అని ఎన్ అనుకోండి. తర్వాత ఆర్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 2s అవుతుంది. ఆర్ ఆల్వేస్ పాజిటివ్, ఆర్ వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ కాబట్టి పాజిటివ్ వాల్యూ. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ స్టెప్లో ఎన్ మైనస్ 2s ఆర్ ఈక్వల్ టు 0, 2s అక్కడికి తీసుకెళ్ళండి. అప్పుడు 2 ఇటు తీసుకొచ్చింది, రివర్స్ చేస్తే ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2n వచ్చింది. అంటే ఇక్కడ ఎస్ వాల్యూస్ రెండు విధాలుగా ఉంటుంది. ఎన్ అనేది ఈవెన్ అయినప్పుడు n/2, ఆడ్ అయినప్పుడు n-1/2. హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ చెప్పాం కదా. సో ఇక్కడ ఏం రాయాలంటే క్లియర్లీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎస్ values varies from 0 to n/2 if n is even. n వాల్యూ కనుక మనం ఈవెన్ తీసుకున్నప్పుడు 0 నుంచి n/2 వరకు ఉంటాయి ఎస్ వాల్యూస్. అదే ఎస్ వాల్యూస్ వేరీస్ ఫ్రమ్ 0 to n-1/2 if n is odd. మనం ఆల్రెడీ ఇది హెర్మైట్ పాలినామియల్ చేసామా? చూడండి, సమ్మేషన్ ఎస్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2. ఇక్కడ ఎస్ వాల్యూ n/2 కూడా తక్కువ ఉంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 x పవర్ r ఇంటూ t పవర్ n బై r ఫ్యాక్టర్ s ఫ్యాక్టర్. అంటే ఇక్కడ హెర్మైట్ పాలినామియల్ ఫామ్లోకి వస్తుంది. ఇది హెర్మైట్ పాలినామియల్ ఫామ్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ n/2కి 2 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? n వాల్యూ ఈవెన్ అయినప్పుడు n/2 వరకు ఉంటుంది. n వాల్యూ ఆడ్ అయినప్పుడు n-1/2. ఆల్రెడీ హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్లో చెప్పాను ఇది ఆల్రెడీ. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ మొత్తం సమ్మేషన్ మనం మార్చేద్దాం. చూడండి ఎలా మారుస్తాము. సో ఇప్పుడు దీన్ని తీసుకుందాం. దీన్ని 1 అనుకోండి. సో 1 implies, సో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇదంతా దేని వాల్యూ 1, ఇదంతా దేని వాల్యూ e పవర్ 2tx. therefore e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కదా వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ ఇంకా r ఈక్వల్ టు n-2s కదా. అంటే ఇక్కడ మనం rని nలోకి మార్చాం కాబట్టి ఇక్కడ r కి రాసుకోకూడదు. n రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ అని రాయాలి. ఇంకా మనం ఇచ్చిన దాంట్లో ఇంకా r ఉండదు. చూడండి, మీరు ఎలా చూడండి. సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 to ఎంతవరకు s n/2 వరకు తీసుకోండి. 0 to n/2. ఇక్కడ n/2కు 2 వాల్యూస్ వస్తాయి అన్నమాట. అందుకే ఇలా పెట్టాను. 0 to n/2 2 పవర్ r ఇంటూ -1 హోల్ పవర్ s. ఇలా రాద్దాం. -1 హోల్ పవర్ s ఇంటూ x పవర్ r బట్ 2 పవర్ r ఇంటూ x పవర్ r. అంటే 2x హోల్ పవర్ r కదా. r అంటే ఏమన్నా రాయొచ్చు n-2s. అర్థమైందా? సో ఇక్కడ 2 పవర్ r x పవర్ r 2x హోల్ పవర్ r. r అంటే n-2s ఇంటూ t పవర్ r ప్లస్ 2s. అంటే t పవర్ r ప్లస్ 2s అంటే ఏమనుకున్నాం? n అనుకున్నాం. సో t పవర్ n బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. r అంటే ఏమన్నా ఇచ్చు n-2s. సో n-2s ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. ఏమైనా అర్థమైందా? చూసారా? ఇప్పుడు వచ్చిన ఆన్సర్ చూడండి. r ఎక్కడ లేదు, అన్ని n-లోను s-లోనే ఉంది. అందువల్ల కూడా సమ్మేషన్ కూడా n రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ, s రన్నింగ్ ఫ్రమ్ 0 to n/2 వరకే, ఇన్ఫినిటీ వరకు తీసుకోలేదు. ఇది చూడండి, ఎందుకంటే s లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n/2 కాబట్టి sకి 2 వాల్యూస్ వస్తాయి. n అనేది ఈవెన్ అయినప్పుడు 0 నుంచి n/2కి, ఆడ్ అయినప్పుడు 0 నుంచి n-1/2కి ఉంటుంది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ ఈసారి n తీసుకోవాలి. రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ, s రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ, 0 to n/2 -1 హోల్ పవర్ s ఇంటూ ఇక్కడ 2 పవర్ r x పవర్ r 2x హోల్ పవర్ r అంటే n-2s t పవర్ n బై n-2s ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు జాగ్రత్తగా వినండి. ఇక్కడ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. సో ఇది చూడండి, హెర్మైట్ పాలినామియల్ ప్రకారం డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పచ్చు? హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ r బదులు s ఉంది అంతే తేడా. -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ఫ్యాక్టోరియల్. హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ముందు n ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే హెర్మైట్ పాలినామియల్ ఫామ్లోకి రావడానికి. అంటే దీన్ని ఇంకా ఏమైనా రాయొచ్చు అంటే
summation n running from 0 to infinity summation s running from 0 to n by 2 ఇక్కడ -1 హోల్ పవర్ s ఇక్కడ n ఫ్యాక్టోరియల్ తో మల్టిప్లై చేద్దాము n ఫ్యాక్టోరియల్ బై s ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus 2s ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n minus 2s ఇంటూ t పవర్ n. అర్థమైందా? ఏమైనా n ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి డివైడ్ చేద్దాం. అప్పుడు వాల్యూ మారదు కదా, n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ మళ్ళీ మిగులుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రాశాను నేను? -1 హోల్ పవర్ s రాశాను. ఇక్కడ n ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. సో బై s ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus 2s ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n minus 2s ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. అర్థమైందా? ఎందుకు ఇలా రాసామంటే చూడండి, ఇది హెర్మైట్ పాలినామియల్ ఇది మీకు తెలిసిపోతుంది. చూడండి బై డెఫినేషన్ చూడండి సార్, హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం ఏంటి? సమ్మేషన్ r రన్నింగ్ ఫ్రమ్ 0 to n by 2 -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus 2r ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n minus 2r. మీకు ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చింది చూడండి. బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ దీన్ని ఏమని రాయొచ్చు? hn ఆఫ్ x అని రాయొచ్చు. అర్థమైందా? బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ ప్రకారం ఇది ఆ ఫార్ములాలో ఉంది. చూడండి మీకు అది చూసి తెలిసిపోతుంది. సో ఇక్కడ దాకా రాస్తాం. రాసారా? చూడండి ఇక్కడ. సో మనం ఏదైతే బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ఏం చెప్పాను? hn ఆఫ్ x is equals to summation r running from 0 to infinity -1 whole power r into n factorial by r factorial into n minus 2r factorial into 2x whole power n minus 2r. అలాగే డెఫినేషన్ చెప్పాను మీకు. సో అది ఇదే కదా ఫార్ములా. చూడండి r బదులు s అంత తేడా. చూడండి గో r running from 0 to n by 2 ఇన్ఫినిటీ కదా n by 2. సో చూడండి r running s running from 0 to n by 2 -1 whole power r ఇగో -1 whole power s into n factorial. ఇప్పుడు n factorial ఎలా వస్తుంది? ఇక్కడ లేదు, నేను రాస్తాను. ఎందుకు రాశానంటే ఈ ఫార్ములా తెప్పించడం కోసం. వాల్యూ మారకూడదు కాబట్టి మళ్ళీ n ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తాను. సో చూడండి n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే s ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus 2r ఫ్యాక్టోరియల్ ఇగో n minus 2s ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n minus 2s ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఆ ఫార్ములా ఉందా లేదా? సో దేర్ఫోర్ అంటే ఇదేంటి? హెర్మైట్ పాలినామియల్ అన్నమాట. దేర్ఫోర్ ఏమని రాయొచ్చు? e పవర్ 2tx మైనస్ t స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. చూడండి ఇక్కడ సమ్మేషన్ s రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఏమని రాయొచ్చు? హెర్మైట్ పాలినామియల్ అన్నమాట. hn ఆఫ్ x అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? hn ఆఫ్ x ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. మనం ఏం కూర్చోవాలి? ఇదో t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x వచ్చింది లేదా? దేర్ఫోర్ దట్ ఈక్వల్ టు RHS. హెన్స్ ఇది చాలా జాగ్రత్తగా 3 సార్లు ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది మీకు. ఈజీనే, నేను కొద్దిగా కష్టంగా చెప్పినట్టున్నాను మీకు. సో ఇక్కడ ఇది నేను ఎందుకు ఇలా చేసాము? n ఫ్యాక్టర్ ఎందుకు భాగించాం? బై డెఫినేషన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ రావడం కోసం n ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. అప్పుడు హెర్మైట్ పాలినామియల్ ఫామ్లోకి వచ్చింది. అప్పుడు దీని బదులు ఏమని రాయొచ్చు? hn ఆఫ్ x అని రాయొచ్చు ఇక్కడ దాకా ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టర్లు లాస్ట్లో రాయిస్తాం. అది కదా మనం ప్రూవ్ చేయాలి. సో దే ఆన్సర్. ఇదేమిటి ఏమంటాం? దీన్ని జనరేటింగ్ ఫంక్షన్ అంటాం. అర్థమైందా? ఇక్కడ దీని మీద సమ్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ థియరమ్. అందరూ దీని మీద 2-3 సార్లు ఈ వీడియో అర్థం కాబట్టి మళ్ళీ వినండి. డౌట్లు వస్తే అడగండి. ఇది వచ్చేయాలి మీకు అందరికీ. అర్థమైందా? జస్ట్ మనం జనరల్ ప్రొసీజర్లో చేసుకుంటూ వెళ్ళాం అంతే. పెద్ద కష్టమేం కాదు. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నిదానంగా జాగ్రత్తగా చేయాలి. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఇది క్లియర్గా హెర్మైట్ పాలినామియల్ ఇది. అందులో దీన్ని మొత్తం బదులు ఏం రాశాను? hn ఆఫ్ x అని రాయొచ్చు. హెర్మైట్ పాలినామియల్ డెఫినేషన్ ప్రకారం t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. అర్థమైందా? దీన్ని బేస్ చేసుకుని చాలా సమ్స్ ఉన్నాయి. ఈ థియరం కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది అందరూ ఎగ్జామ్ రాయాలి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.